తెలంగాణలో గ్లాస్ బ్రిడ్జి ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది పర్యాటకులు ఎంతో ఆసక్తి కలిగిన అంశం. తెలంగాణలోని ఉస్నాబాద్లో గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. సుమారుగా ఇప్పటికీ 80% పైగా ఈ పనులు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ గ్లాస్ బ్రిడ్జికి దాకి వెళ్ళడానికి అనుమతిస్తారు. అయినప్పటికీ ఇప్పటికే పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి ఆ గ్లాస్ బ్రిడ్జిని చూస్తున్నారు. అంతేకాకుండా ఆ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నారు. ఎల్లమ్మ చెరువు పైన ఈ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించారు. మొత్తం 150 మీటర్ల పొడవు ఉంటుంది. అదేవిధంగా 1.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. సుమారుగా 6 నెలల పాటు కూడా నుంచి పనులు కొనసాగుతున్నాయి. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జిగా చెప్పుకోవచ్చు. సహజంగా ఎక్కడైనా ఎత్తైన కొండలు అంతేకాకుండా ఇతర ప్రాంతాలు మాత్రమే ఈ గ్లాస్ బ్రిడ్జిల నిర్మాణం అయితే జరుగుతుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మాత్రము ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి పర్యాటకులు వస్తున్నారు. ఎందుకంటే ఎల్లమ్మ చెరువులో ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. ఒకసారి ఆ గ్లాస్ బ్రిడ్జికి వెళ్ళిన తర్వాత కూడా ఒక మంచి అనుభూతి కూడా కలుగుతుంది. మనం నీళ్ళపైన ఉన్నామని ఒక అనుభూతి కలుగుతుంది. దీంతో ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆ గ్లాస్ బ్రిడ్జి కూడా చూస్తున్నారు. అంతేకాకుండా సెల్ ఫోన్లకు సంబంధించిన గ్లాస్ బ్రిడ్జి దృశ్యాలను బంధిస్తున్నారు. అంటే మొత్తం ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారుగా 5 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. దీంతో పనులు కూడా దాదాపున పూర్తవుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ చెరువుతో మాత్రము ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు అయితే సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్రిడ్జి పూర్తి నిర్మాణం జరిగితే మాత్రము పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా జనం తరలివచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకసారి ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత కనీసం బయటికి రావడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. చాలాసేపు అక్కడే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా మనము ఆ బ్రిడ్జిపై నిలబడితే మాత్రం నీళ్ళల్లో ఉన్నామనిపిస్తుంది. కొంతమంది చిన్నపిల్లలు మాత్రం అనుభూతిని మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికే చాలా వరకు శని ఆదివారాలు కూడా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు అక్కడికి తరలి వస్తున్నారు. ఎందుకంటే ఒక గ్లాస్ బ్రిడ్జి చూడడానికి దూరమైన ప్రాంతాలకి వెళ్ళాలి. ముఖ్యంగా ఎక్కడైతే పర్యాటక ప్రాంతాలకి వెళ్ళాలి. హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి బ్రిడ్జిలు కనబడుతుంటాయి. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో మాత్రం ఇటువంటి బ్రిడ్జిలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఉన్న కారణంగా చాలామంది ఈ గ్లాస్ బ్రిడ్జిని చూడడానికి వస్తున్నారు. అదేవిధంగా ఈ గ్లాస్ బ్రిడ్జితో పాటు కూడా ఈ చెరువు సమీపాన్ని కూడా పూర్తిగా పర్యాటక ప్రాంతంగా మారుస్తున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా కాసేపు పర్యాటకులు సేదడానికి అన్ని రకాల వసతులు కూడా కల్పిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికీ పనులు చాలా వేగవంతమైతే జరుగుతున్నాయి. దీంతోపాటు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సరదాగా గడిపేందుకు ఈ ఎల్లమ్మ చెరువు దగ్గరికి వస్తున్నారు. ఎల్లమ్మ చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత కనీసం ఖచ్చితంగా ఈ గ్లాస్ బ్రిడ్జిను చూస్తున్నారు. దాంతోపాటు కూడా ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్లకుండా చాలామంది గ్లాస్ బ్రిడ్జిని చూడడానికి మాత్రం ఉస్నాబాద్కు వస్తున్నారు. ఇప్పటికే సందడి కనబడుతుంది. ముఖ్యంగా ఆదివారం మాత్రం అక్కడ పర్యాటకుల తాకిడి పెరిగిపోయింది. చాలా వరకు కూడా సెల్ ఫోన్లో కూడా ఆ దృశ్యాలను బంధిస్తున్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. మొత్తానికి ఈ గ్లాస్ బ్రిడ్జి అందాలను చూడడానికి జనం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇంకా దీన్ని చాలామంది ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ గ్లాస్ బ్రిడ్జి చాలా వైరల్ అవుతుంది. అదేవిధంగా అధికారులు మాత్రం మరొక 20 నుంచి 4 రోజులు మొత్తం పూర్తిగా గ్లాస్ బ్రిడ్జిను ఓపెన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి.